నమస్తే వెల్కమ్ టు ఫోర్ సైడ్స్ టీవీ నేను రేవతి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రంగం భారీ కుదుపులకు లోనవుతోంది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చాక ఐటీ ఉద్యోగులకు కొత్త కష్టాలు స్టార్ట్ అయ్యాయి అటు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ నిర్ణయాలతో వైట్ కాలర్ ఉద్యోగాలకు భారీ కోత పడుతోంది ఇప్పటికే చాలా పెద్ద కంపెనీలు తమ ఎంప్లాయీస్ ను తగ్గించుకుంటున్నాయి ఒకప్పుడు సాఫ్ట్వేర్ జాబ్ అంటే ఎంతో క్రేజ్ ఉండేది ఇప్పుడు అలాంటి సిచ్యువేషన్ కనిపించడం లేదు టెక్నాలజీ పెరుగుతున్న కొద్దీ ఉద్యోగుల సేవలు తగ్గిపోతున్నాయి కొద్ది రోజులుగా ఐటీ ఉద్యోగుల పరిస్థితి ఎలా ఉందంటే గాల్లో దీపంలాగా మారిపోయింది ఎప్పుడు ఎటువైపు నుంచి ప్రమాదం ముంచుకొస్తోందో చెప్పలేకపోతున్నారు ఐటీ ఎంప్లాయీస్ హమ్మయ్య ఇవాళ గండం గడిచింది చాలు అనే విధంగా మారిపోయారు ఉద్యోగులు ప్రపంచవ్యాప్తంగా ఇలాంటి పరిస్థితులే కనిపిస్తున్నాయి ఇక టీసీఎస్ లోనూ ఉద్యోగాల కోత కోస్తున్నారు ఈసారి ఏకంగా 20,000 మందికి పైగా లే ఆఫ్స్ పేరుతో తీసివేస్తున్నట్టు సమాచారం అమెరికా భారత వాణిజ్య ప్రతిష్టంభనల నేపథ్యంలో భారత ఐటీ దిగ్గజం టీసీఎస్ ఉద్యోగులను తొలగించింది కేవలం 3 నెలల వ్యవధిలోనే వేల మందిపై వేటు వేయడం సంచలనంగా మారింది ఒకప్పుడు టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ లో జాబ్ వచ్చిందంటే లైఫ్ సెటిల్ అయిందనే భావనలో ఉండేవారు ఎందుకంటే అక్కడ మంచి శాలరీ ఫెసిలిటీస్ బాగుండడంతో అందరూ ఎలాగైనా టీసీఎస్ లో జాబ్ కొట్టాలని భావించేవారు కానీ ఇప్పుడు ఆ పరిస్థితి పూర్తిగా మారిపోయిందంటున్నారు నిపుణులు గత 2 ఏళ్లలో తొలిసారిగా ఉద్యోగుల సంఖ్య 6 లక్షల మార్క్ దిగువకు చేరుకుంది టీసీఎస్ ఉద్యోగులకు షాక్ ఇవ్వడం ఇదే తొలిసారి కాదు ఏఏ వచ్చిన దగ్గర నుంచి ఈ ఉద్వాసనలు జరుగుతున్నాయి ఎక్కువ శాలరీ ఉన్న వాళ్లను తీసివేసి ఫ్రెషర్స్ ను జాయిన్ చేసుకుంటున్నారనే టాక్ నడుస్తోంది కంపెనీ నికర లాభం 12,705 కోట్ల రూపాయలకు పెరిగినా ఉద్యోగులను తొలగించడంపై సర్వత్రా చర్చనీయాంశంగా మారిపోయింది 2026 నాటికల్లా ప్రపంచవ్యాప్తంగా సిబ్బంది సంఖ్యను 2% మేర తగ్గించాలని సంస్థ లక్ష్యంగా పెట్టుకున్నట్లు సమాచారం ఇప్పటికే సగం మేర టార్గెట్ కంప్లీట్ చేసినట్టు సమాచారం ఇక అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఆంక్షల నేపథ్యంలో యుఎస్ వర్క్ వీసాలపై ఆధారపడకుండా టీసీఎస్ చర్యలు తీసుకుంటోంది భవిష్యత్తు అవసరాలకు తగినట్టు ఏఐ మెషిన్ లెర్నింగ్ డేటా అనలిటిక్స్ నైపుణ్యాలున్న వారిని నియమించుకుంటామని ఆ సంస్థ ప్రతినిధులు తెలిపారు భారత ఐటీ రంగంలో సమూల మార్పుల కారణంగానే ఉద్యోగుల భారాన్ని తగ్గించుకుంటున్నారని నిపుణులు భావిస్తున్నారు ఎలాంటి ముందస్తు సమాచారం ఇవ్వకుండా టీసీఎస్ ఎంప్లాయీస్ ను బయటకు పంపించిందన్న ఉద్యోగుల సంఘం అయిన నైట్స్ ఆరోపించింది అయితే ఈ ఆరోపణలను టీసీఎస్ సిహెచ్ఆర్ఓ సుదీప్ కన్నుమల్ కొట్టిపారేశారు పునర్వ్యవస్థీకరణ ప్రణాళికలో భాగంగా కేవలం 1% మందిని అంటే దాదాపు 6,000 మందిని మాత్రమే తొలగించినట్టు ఆయన వెల్లడించారు ఈ లెక్కలకు వాస్తవంగా తగ్గిన ఉద్యోగుల సంఖ్యకు మధ్య భారీ తేడా ఉందని చర్చించుకుంటున్నారు ఏదేమైనా కూడా ఎఫెక్ట్ అంతర్జాతీయ అనిశ్చితులు కలిసి ఐటీ ఉద్యోగుల పాలిట నరకంగా తయారైందనే వాదనలు వినిపిస్తున్నాయి మరి రానున్న రోజుల్లో ఈ పరిస్థితి ఇంకెలా మారుతుందో అనే ఆందోళన అయితే ఐటీ ఉద్యోగుల్లో నెలకొంది